విజయవాడలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని చిన్ని కేక్ కట్ చేశారు. చంద్రబాబు ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేసే మహానేత అని బుద్దా వెంకన్న అన్నారు. పేదలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. వంద కోట్ల మందికి ఒకరే పుడతాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి. అందుకే క్రమం తప్పకుండా ఈ లోకానికి సూర్యచంద్రులు వస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం, ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా చందమామ ఒకటే అన్నట్టు భారతదేశంలో ఎంతమంది నాయకులున్నా చంద్రబాబు నాయుడు గారే లెజెండ్. కాబట్టి పదవుల్లో ఉన్నా లేకపోయినా మేమంతా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కోసమే నడుస్తామని, పోరాటం చేస్తామని తెలియజేస్తూ, ఆయన కొత్తగా ఆ రోజు విజన్ 2020 అంటే అందరూ నవ్వాం. కంప్యూటర్ అంటే కంప్యూటర్ భోజనం పెడుతుందా అని అందరూ నవ్విన రోజుల్లో ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి వాళ్ళ కంప్యూటర్ల మీద ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. కాబట్టి వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కూడా వారి వల్లే ఈ విధంగా పెరిగిందని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. వాళ్ళందరూ కూడా కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తుంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నారు. ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే దేశం కూడా, ప్రపంచం కూడా ఎవరో తెలియని టైంలో ఆయన క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దాంట్లో భాగంగానే P4 విధానం అంటే పేదలని ధనిక వ్యక్తులతో అనుసంధానం చేసే విధానం ఎక్కడి నుంచి వస్తాయి దానికి ఐడియాలు. ఎప్పుడో అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, పే బ్యాక్ సొసైటీ అని. దాన్ని ఆచరణలో తీసుకొచ్చి వాళ్ళ P4 సొసైటీని తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయన ఎత్తుకున్నారు. అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఇంకొక 20 సంవత్సరాలు మన దేశాన్ని ముందుకు నడిపించే వ్యక్తులుగా ఆయన ఉండాలని కోరుకున్నాం. సార్ ముందుకు 2 పట్టుకోండి సార్. యుత్మమలంకృత్య స్వయమలంకృత్య ఓం చత్వారి శృంగాత్రయోస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో త్రిధా బద్ధవృషభరోరితి మహాదేవో మర్త్యాగమాపమేష సంకల్పిత అమృత మృత్యుంజయ పాశుపత సహిత ధన్వంతరీ సహిత ఆయుష్య సూక్త హవనపూర్వక ఆదిత్యాది నవగ్రహ హవనాక్షే కర్మణి బ్రహ్మన్ యుద్ధమో ఆధాస్యే ఆదత్స్వా యుద్ధాదాన ముహూర్త శుభ ముహూర్తో అస్తు దర్శపౌర్ణమాసవస్తూష్ణీం శృవేనాజ్యమాదాయ శృతం పూరయిత్వా తీసి విడిగా ఇచ్చేస్తే సరిపోతుంది. అది ఇచ్చే వాయవ్యాధాగ్నేయాంతం వాయవ్యాధాగ్నేయాంతం ఏకం ప్రజాపతయ ఇదన్న మమ నైరుత్యాది ఈశానాంతం ఏకం ఇంద్రాయేదన్న మమ అధాజ్య భాగో ఏకం ద్వే త్రీణి అగ్నయే స్వాహ ఉత్తరార్ధపూర్వార్ధే అగ్నయ ఏకం ద్వే త్రీణి సోమాయ స్వాహ దక్షిణార్ధపూర్వార్ధే ఏకం ద్వే అగ్నయే స్వాహ మధ్యే కినో జోహోతి అగ్నయ ద్రవ్యాముపస్థేర్యా వ్రీహి ద్విర